తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలు ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నెల 19న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో బడ్జెట్తో పాటుగా బీసీ కులగణన, ఎస్టీ వర్గీకరణ అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం తెలంగాణ అసెంబ్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. అజీం, ఈసారి బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? బడ్జెట్తో పాటు ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఎన్ని రోజుల పాటు ఈ సమావేశం కొనసాగే నేపథ్యం ఉంది? మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాకుండా అయితే ఉదయం 11 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ రోజు మొదటి రోజు ఏదైతే గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది, గవర్నర్ ప్రసంగం అనంతరం ఏదైతే రేపు గవర్నర్ ప్రసంగంపై ఏదైతే ధన్యవాద తీర్మానం కూడా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్ సమావేశాలు ఈసారి వాడివేడిగా జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సమావేశాలకి ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కేసీఆర్ అసెంబ్లీకి కూడా చేరుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే నందినగర్ నివాసం నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చారు. సో అసెంబ్లీలో ఆల్రెడీ కేసీఆర్ కూర్చున్నారు. నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ సమావేశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, గంట ముందే అసెంబ్లీ సమావేశాలకు రావాల్సి ఉంటుంది, అందరూ కూడా వచ్చి ఏదైతే సభలో మాట్లాడాల్సిన అంశాలపై చర్చించుకొని ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక విధానాలపై ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజల కోసం అని చెప్పి కూడా నిన్న కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో చెప్పినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా వారు కూడా అనేక అంశాలను కూడా ఏదైతే వారు కొంత పరిణామాలు తీసుకున్నారు. ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ పెట్టిన తర్వాత దానిపై ఖచ్చితంగా ప్రభుత్వం నిలదీయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కావడంతో కూడా అధికార పార్టీ కూడా ప్రతిపక్షాలు వేసే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా వారు కూడా డిసైడ్ అయ్యారు. సో ఈ రోజు 2 గంటలకు ఏదైతే అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాల్లో ఏదైతే సీఎల్పీ సమావేశం సీఎం అధ్యక్షతన కూడా జరగనుంది. ఈ సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇదే దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతిపక్షాలు ఎలాంటి ప్రశ్నలు వేసినా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు, అమలు చేసినటువంటి పథకాలు, ఇచ్చినటువంటి ఉద్యోగాలు, అలాగే ఇచ్చినటువంటి ఏదైతే రైతులకు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రైతు రుణమాఫీ ఇలాంటి సంబంధించిన అనేక అంశాలను కూడా వారికి లెక్కల రూపంలోనే ఖచ్చితంగా అందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అలాగే అంటే ఇటు ప్రతిపక్షాలు ఇటు అధికార పార్టీ రెండు కూడా నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాయని చెప్పుకోవాలి. నిన్న కేసీఆర్ మాట్లాడుతూ కూడా ఏదైతే మనం లెక్కల ద్వారా అంటే మన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాల రూపంలోనే మనం సభ ముందు అన్ని కూడా ప్రవేశపెట్టి ప్రభుత్వం నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి అటు ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అలాగే ఇటు ప్రభుత్వం కూడా తామేం చేశాము, గతంలో ఏం చేశారు అనే విషయాలు అనేక అంశాలను కూడా ఏదైతే పరిగణలోకి తీసుకొని ఒక నోట్స్ రూపంలో తయారు చేసి సభ ముందు పెట్టి ఏదైతే ప్రతిపక్షాలకు సరైన సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే ఇటు అధికార పార్టీ కూడా భావిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే అయితే సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు గవర్నర్ ప్రసంగం సందర్భంలో కూడా కొంత ఏదైతే చర్చకు దారితీసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగంలో దాదాపు ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలే ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు, ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గవర్నర్ ప్రసంగంలో ఉండే అవకాశం ఉంది కనుక ప్రతిపక్షాలు దీనిపై ఏదైతే గందరగోళం చేసేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రోజు గవర్నర్ ప్రసంగం, రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, దాని తర్వాత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన చట్టబద్ధత కల్పించేటువంటి ఒక అంశాన్ని కూడా బిల్లును కూడా ఏదైతే సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది, దాని తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి చట్టబద్ధతకు సంబంధించినటువంటి ఆ బిల్లును కూడా ఏదైతే ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. సో ఓవరాల్ గా ఈ 4 days కూడా కంప్లీట్ గా ఏదైతే గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం, దాని తర్వాత బీసీ రిజర్వేషన్ చట్టబద్ధతకు సంబంధించిన అంశం, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం 4 రోజుల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో 19వ తేదీ ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా ఏదైతే సభలో బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు, దాని తర్వాత 6 రోజుల పాటు సుమారు ఈ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి. సో మధ్యలో 2 days గ్యాప్ ఉంది. ఆ
గ్యాప్ తర్వాత ఓవరాల్గా చూసినట్టయితే ఈ నెల 29 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీం.